మిత్రులారా, ఈ నెల 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మె జరగబోతుంది. ఈ సమ్మెలో TUCI ప్రధాన భూమికను పోషించబోతుంది. ఆ TUCI తెలంగాణ శాఖ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి SL పద్మ గారు మనతో ఉన్నారు. సమ్మె అందుకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి మనం తెలుసుకుందాం. పద్మ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మ, ఈ నెల 9వ తారీఖు నాడు ఏ సమస్యలపై మీరు సమ్మె చేయబోతున్నారు? ఆ సమ్మెలో ఎవరు పాల్గొంటున్నారు? ప్రధానంగా జూలై 9న జరగబోతున్న సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మె కార్మిక వర్గ సమ్మె, రైతులు కూడా పాల్గొనబోతున్నారు. ప్రధానంగా పాల్గొంటున్న సమ్మెలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు అనేవి దాదాపు ఇది బహుశా 18వ సమ్మె అనుకుంటున్నాను నేను. 18 సంవత్సరాల నుంచి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు జరుగుతున్నాయి. ముఖ్యమైన డిమాండ్స్ ఈ సమ్మెలో రైతుల డిమాండ్స్ ఉన్నాయి, అదే సందర్భంలో కార్మికుల డిమాండ్స్ కూడా ఉన్నాయి. కార్మికులవే ప్రధానంగా ఉన్నాయి. కార్మికుల డిమాండ్స్ లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో కంప్లీట్గా తన డైవర్షన్ని కంప్లీట్గా యాజమాన్యాలకు అనుకూలంగా, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తీసుకున్నది. ఆ తీసుకున్న ఫలితంగా కార్మిక చట్టాలని, అంటే స్వాతంత్ర పోరాటానికి ముందు నుంచి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలన్నింటినీ కూడా కుదించి ఎక్కువ మంది కార్మికులు పనిచేసే సంస్థలకు మాత్రమే వర్తింపజేసే విధంగా చట్ట సవరణలకు పూనుకుంది. అందుకని చట్టాలని 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక సంఘ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చిన పరిస్థితి ఉంది. రెండోది, కార్మికులు తమకు కనీస వేతనాలు లేవు అంటే ఆ వేతనాల కోసం యాజమాన్యాన్ని లేదా లేబర్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యి పని చేయాలనుకుంటే ఆ చెయ్యాలనుకునే పరిస్థితిని కూడా, ఇన్స్పెక్షన్ అవకాశాలని కూడా కంప్లీట్గా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్గా కార్మికులు, కార్మిక సంఘము, యాజమాన్యం మధ్య ఉండే రిలేషన్షిప్కే గండిపడి, ఆ రిలేషన్షిప్ గండిపడుతున్న సందర్భంలో లేబర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా రాజీ కుదిరి సమస్య పరిష్కారానికి పూనుకునే పరిస్థితులు కూడా లేని దశ వచ్చింది. కాబట్టి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా. రెండోది, ప్రధానంగా ఈరోజు మోడీ ప్రభుత్వము రెగ్యులరైజేషన్ అనే టాపిక్ని కూడా తీసేసింది. 240 రోజులు పనిచేసే క్యాజువల్ వర్కర్ పర్మనెంట్ అవ్వడానికి అవకాశం ఉండి కొట్లాడే పరిస్థితి ఉండే, అది కూడా లేదు. కాబట్టి ఏం చేశాడంటే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది కొత్త సిస్టమ్ తెచ్చాడు. ఆ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఏంటి అంటే, ఒక కాంట్రాక్ట్ యజమానికి వర్కర్కి మధ్య కాంట్రాక్ట్, అది 6 నెలలు ఉండొచ్చు, నెల ఉండొచ్చు, 1 ఇయర్ ఉండొచ్చు, 2 ఏళ్ళు ఉండొచ్చు. అది టర్మ్ రెన్యువల్ అవుతుంటుంది తప్ప she cannot ask anything to the government or management. సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. అట్లా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ సిస్టమ్ని రద్దు చేయాలని, అవుట్సోర్స్ కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలని, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ మీద కూడా ఈ సమ్మెలో ఒక ముఖ్యమైనటువంటి. దీనికంటే ఈరోజు ఆక్రాయిడ్ ప్రిన్సిపల్ ప్రకారం 26,000 రూపాయలు కార్మికుడికి వేతనం ఇవ్వాలి అనేది నిర్ణయం. ఆ ఆక్రాయిడ్ ప్రిన్సిపల్ ప్రకారం 26,000 వేతనం ఇవ్వాలనే డిమాండ్ కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా ఒక 30 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికుడు తను శ్రమ ద్వారా మొత్తాన్ని కొల్లగొట్టుకుపోయి తాను పని చేయలేని దశకి వెళ్ళినప్పుడు ఒక పెన్షన్ అనేది ఉంటుంది. ఆ పెన్షన్ 1,000 రూపాయలు, 300 బీడీ కార్మికులకైతే 200 ఉంది. 200తో ఎలా బతుకుతాడు ఈ సమాజంలో? 1,000 రూపాయలు. అందుకనే కార్మిక సంఘాలందరం డిమాండ్ చేస్తుందంటే 9,000 మినిమం ఇవ్వాలి. అది కూడా సరిపోదు, బట్ చచ్చిపోకుండా బతకడానికి తోడ్పడే విధంగా ఉంటారు. అట్లా 9,000 రూపాయలు ఇవ్వాలని ఇంకొక డిమాండ్ పైన, అట్లా అనేక డిమాండ్స్ పైన కూడా ఆందోళన చేస్తున్నాం. ఇక రైతాంగానికి సంబంధించింది మోడీ గవర్నమెంట్ ఒక హామీ ఇచ్చింది, కామన్ మినిమం ప్రైస్ అనేది డిసైడ్ చేస్తాను, వాటిని కొన్నింటికి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని ఉత్పత్తులకు కూడా ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ మీద రైతాంగం కూడా ఈ ఆందోళన వస్తుంది. కాబట్టి MSP చట్టాన్ని పకడ్బందీగా చేయాలి అనేటువంటిది, గిట్టుబాటు ధరని అన్నిటికీ వర్తింపజేయాలనే డిమాండ్ పైన సమ్మె జరగబోతోంది. మీరు చెప్పిన దాంట్లో ప్రధానంగా ఈ సమ్మె కార్మికులు, రైతుల డిమాండ్లకు సంబంధించి మీరు చెప్పారు. అయితే ఈ సమ్మెలో ప్రజల పాత్ర ఏంటి? ఈ సమ్మెలో విద్యార్థులు, యువజనులు, మహిళలు, ఇలాంటి అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి, అనేక సంస్థలు ఉన్నాయి. వారి పార్టిసిపేషన్ ఏమైనా ఉంటుందా? ఉంటే అందుకోసం మీరు ఏం చేస్తున్నారు? అంటే కార్మిక సంఘాలు ప్రధానంగా కార్మిక వాడల్లో, కార్మిక కేంద్రాలలో కేంద్రీకరిస్తుంది. అదే సమయంలో ఆ కార్మికులు నివసించే చుట్టుపక్కల ప్రజలపైన, వ్యాపారస్తులను కూడా ప్రచార కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తూ ఉంది. అదే సందర్భంలో పార్టీలు కూడా, అంటే వివిధ పార్టీలు కూడా ఈ సమ్మెని టేకప్ చేసుకుని సమ్మెను విజయవంతం చేయడం కోసం వాళ్ళు ప్రజల్లోకి, మహిళలు కానీ, యువకులు కానీ, విద్యార్థులు అందరి దగ్గరికి వెళ్ళి సమ్మె జయప్రదం చేయాలనే ప్రయత్నంలో నడుస్తుంది. అంటే దీన్ని
సకల జనుల సమ్మె అని కూడా అనొచ్చా మరి? ఇప్పుడే అనలేము. ఓకే. సకల జనుల సమ్మెగా మారడం అనేది ఇప్పుడే అనలేము. ఓకే. వాళ్ళు జస్ట్ పార్టిసిపేషన్ ఉంటుంది తప్ప పూర్తి స్థాయిలో మనకి తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఓకే. సమ్మె జయప్రదం కోసం TUCI రాష్ట్ర కమిటీ తరఫున మీరు ఏ ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎలా కార్మికుల్ని, రైతుల్ని లేక ఇతర ప్రజా సంఘాల వాళ్ళను మీరు ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? యాక్చువల్ గా ఇది మే 20నే ఉండింది సార్వత్రిక సమ్మె. ఓకే. మే 20న జరిగేటప్పటికి అప్పుడు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తామనే దాంట్లో విస్తృత ప్రచారాన్ని చేశాము ఆల్రెడీ. వివిధ కూడల్లో, హైదరాబాద్ నగరంలో వివిధ కూడల్లో, రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఉన్నటువంటి అన్ని రంగాలు, అవుట్సోర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్, దాని చుట్టూ ఉన్నటువంటి ఇతర సంఘాలు, బొగ్గుగని కార్మికుల్లో కానీ, బీడీ వర్కర్స్లో కానీ, అట్లా మనకు హమాలీ వర్కర్స్లో, గ్రామ పంచాయతీ వర్కర్స్లో, భవన నిర్మాణ రంగంలో, ఇట్లా వివిధ రంగాలు, ఫ్యాక్టరీస్ ఏరియాలలో, ఇట్లా వివిధ రంగాల ఏరియాలలో ప్రచార కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఆల్రెడీ సమ్మె నోటీసులు కూడా ఇవ్వడం అయింది. సమ్మె నోటీసులు ఇచ్చి మేము పలానా తేదీన చేసిన సో ఆ కంటిన్యూటీ జూలై 9 కాబట్టి ఆ ప్రచారంతో పాటు ఇప్పుడు కూడా మళ్ళీ పోస్టర్లు, కరపత్రాలు తీసి వివిధ కార్మిక శాఖలలో కూడా దాన్ని మేము ప్రచారం చేస్తున్నాం. ఈవెన్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సంస్థల్లో కూడా మేము ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాం. ఇన్వాల్వ్ చేయించడానికే తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీరు చెప్పినటువంటి దేశవ్యాప్త సమ్మెలు ఇంతకుముందు మీరు ఏదైతే చెప్పారో ఆ సమ్మెలు, ఒకరోజు సమ్మెలు, 2 రోజుల సమ్మెలు మీరు పిలుపునిచ్చారు, చేశారు. ఇప్పుడు కూడా ఒకరోజు టోకెన్ సమ్మెకు పిలుపునిస్తున్నారు. ఒకరోజు టోకెన్ సమ్మె వల్ల మీరు అనుకున్నటువంటి డిమాండ్లు నెరవేరుతాయని మీరు భావిస్తున్నారా? ఒకరోజు సమ్మె అనేది అందరి కార్మికుల్ని దాని మీద దృష్టి పడే విధంగా చేయడం మాత్రమే. అది ఆల్రెడీ ఆయా సంఘాలు వాళ్ళ ఉన్న ప్రాంతాల్లో ఏవైతే డిమాండ్స్ నడుస్తున్నాయో, ఏవైతే కంటిన్యూటీ యాక్టివిటీస్ ఉన్నాయో అవి వాళ్ళ సంస్థలు, వాళ్ళ కేంద్రాల్లో చేసే ఉద్యమాలే అవి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ రెస్పాండ్ అయ్యి చేయడం మూలంగా ప్రజానీకంలో ఎంత వ్యతిరేకత ఉంది, కార్మికుల్లో ఎంత వ్యతిరేకత ఉందని ప్రభుత్వాలకు తెలియడానికి తోడ్పడుతుంది. ఈరోజు లేబర్ కోడ్లు ఇప్పుడు వాళ్ళు సాహసిస్తున్నారు, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఆగడానికి రీజన్ కూడా కార్మిక సమ్మెలే. విస్తృత స్థాయిలో దేశవ్యాప్త సమ్మెల ఫలితమే ఆ దేశవ్యాప్త సమ్మెల్లో కార్మిక వర్గం పాల్గొన్నటువంటి తీరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అది అనుకోకుండానే ఈవెన్ సంఘటిత రంగంలో కూడా చాలా ప్రభావితం చేసినటువంటి ఉంది. అయితే పెద్ద పరిశ్రమల సంఘటిత రంగంలో ప్రభుత్వానికి డైరెక్ట్ లింక్ ఉన్న జరగకపోయినా ఇతర చోట్ల సమ్మెలు జరగడం మూలంగా డెఫినెట్గా ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం చవిచూసింది, ఫ్యాక్టరీల వాళ్ళు కూడా చవిచూసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి దేశవ్యాప్త సమ్మె అనేది డెఫినెట్గా వాళ్ళు ఎంత దూకుడుగా కార్మిక వర్గం మీద బలప్రయోగాన్ని ప్రయోగించుకుంటే ఆ బలప్రయోగాన్ని నిరోధించిన వాళ్ళని కూడా అవుతామనేది చెప్పదలుచు. కార్మిక వర్గం సంఘటితమైంది, చైతన్యమైంది. అయినా ఒక రోజు సమ్మెకు, 2 రోజుల సమ్మెకు మీరు పరిమితం అవుతున్నారు. దానితోటే మీరు సంతృప్తి చెందుతున్నారేమో టీడీ మాకు తెలియదు. కానీ రైతాంగం ఈ ప్రభుత్వం పైన పోరాటం చేసి, నిరవధిక పోరాటం చేసి సుమారు 700 మంది రైతులు అమరులై వాళ్ళ హక్కుల కోసం బీజేపీ నరేంద్ర మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించుకున్నారు. అది మీకు ఎందుకు స్ఫూర్తి కావట్లేదు? కార్మిక సంఘాలకు స్ఫూర్తి కాకపోవడం అంటే ఏమీ లేదు. రైతాంగం ఇష్యూస్, దానికి ఉండేటువంటి పరిధులు, పరిమితులు, దాన్ని నిర్వహించినటువంటి వాళ్ళు వేరు, కార్మిక రంగాలకు సంబంధించింది వేరు. అయితే మీరు అన్నట్టు గతంలో 2 రోజులు 3 రోజులు సమ్మె నిర్వహించిన కాలం కూడా ఉంది. గతంలో 2-3 రోజులు, బహుశా నేను అనుకుంటా దీనికంటే ఒక 3 సమ్మెల ముందు 3 రోజుల సమ్మె కాలం ఇచ్చినటువంటిది. అయితే 3 రోజుల కార్మికుడు, ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగానే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ సంఖ్య విపరీతంగా పెరిగింది, అసంఘటిత రంగ కార్మిక వర్గ సంఖ్య పెరిగింది. ఆ సంఖ్య పెరిగిన చోట 3 రోజులు 4 రోజులు ఆ కార్మికులు పనిని మానేసుకొని ఉండగలుగుతారేమో, కానీ అల్టిమేట్ ఇమీడియట్ రిజల్ట్ ఏమిటి అనే ప్రశ్న కూడా కార్మికుడు ఎదురవుతుంది. అక్కడ మనం హోప్ ఇవ్వగలుగుతున్న కార్మిక సంఘాలు అంటే ఎంత లేదనుకున్నా అంత హోప్ కండిషన్ అయితే లేదు అనేది ఒక వాస్తవ స్థితిని కూడా మనం గ్రహించాల్సి ఉంది. ఆ రీత్యా కూడా ఇస్తున్నాం. అయితే మీరు అన్నట్టుగా రైతులు చేసినట్టు చెయ్యాలి అంటే కంప్లీట్ గా స్తంభింపజేయడానికి కార్మిక సంఘాల మధ్య మరింత యూనిటీ అవసరం అవుతుంది. సెకండ్ థింగ్, కార్మికుల్లో ఇంకా ఎక్కువ చైతన్యం, ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది అని అనుకునేంత లేదు, ఇంకా ఎక్కువ చైతన్యం మరి ఇక తాడోపేడ తేల్చుకుందాం, ఇంకా మనకు దీని తప్ప గమ్యం లేదు అనే పరిస్థితులు ఇంకా రావాల్సి ఉంది. అందుకే అక్కడ దానివల్లనే మనం అన్ని రోజుల పిలుపులు ఇవ్వడం అనేది కూడా కొంత
వెనకడుగు వేయడానికి కూడా రీజన్ అదే అనేటువంటి చెప్పవచ్చు. మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు కార్మిక వర్గ పక్షపాతి కార్ల్ మార్క్స్ సమ్మె గురించి ఒక మాట చెప్పాడు. సమ్మె కార్మికుల యొక్క అత్యున్నత ఆయుధం. కానీ అత్యున్నత ఆయుధాన్ని అనే అంశాన్ని ట్రేడ్ యూనియన్లు పరిగణలోకి తీసుకుంటున్నాయో లేదో కానీ దాన్ని పరిహాసం చేస్తున్నారేమో. 1 day 2 days స్ట్రైక్ పరిమితం చేసి కార్మిక శక్తిని, కార్మికుల్ని మీరు చెప్పినట్టుగానే మరింత సంఘటితం చేసుకోకుండా, చైతన్యం చేసుకోకుండా ట్రేడ్ యూనియన్లకు ఉండేటువంటి ఆలోచనలతోటి కార్మికుల్ని తొందరపడి సమ్మెలోకి దించుతున్నారేమో అనేది ప్రజల్లో ఉండేటువంటి ఒక ఆలోచన. మీరేమంటారు? ప్రజలకు అలాంటి ఆలోచన రావడం తప్పులేదు. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు అలా ఆలోచించుకుంటారు. మార్క్స్ అన్నట్టుగా నిజంగానే సమ్మె ఒక పెద్ద ఆయుధమే. మేము ఇప్పటికీ కాన్ఫిడెన్స్ తోనే చెప్పదలుచుకున్నాం. ఇందాక మీకు చెప్పినప్పుడు కూడా చెప్పాం, ఈ రోజు భారతదేశంలో కార్మికులని అందరినీ ముట్టుకున్నంత ఈజీగా కార్మికులు ముట్టుకునే పరిస్థితి లేదు. దానికి రీజన్ ఏంటంటే కార్మికుల సంఘటిత శక్తి ముందు ప్రభుత్వాలు ఓడాల్సిందే. అనేక విషయాలలో సంస్కరణలు తీసుకురావడానికి కూడా తోడ్పడుతున్నప్పుడు మీరు అన్నట్టు మార్క్స్ లెవెల్లో ఆ స్థాయి ప్రభావం పడేసే విధంగా లేకపోవచ్చు. కానీ ఎక్కడైతే యూనియన్స్ ఉన్నాయో, మేము మా పరిశీలనలో ఎక్కడ యూనియన్స్ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా కార్మిక హక్కుల్ని కాపాడుకోగలుగుతున్నాం, కార్మిక సంఘాన్ని కాపాడుకోగలుగుతున్నాం. కార్మికులకి యాజమాన్యాల నుంచి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ని మనం సంపాదించగలుగుతున్నాం. ఆ బెనిఫిట్ ఉంది. అదే సమయంలో ఇంత అసంఘటిత రంగ సంఖ్య 47 కోట్ల మంది భారతదేశంలో కార్మిక వర్గం ఉంటే ఎంతమంది కార్మిక సంఘాల కింద ఆర్గనైజ్ అయ్యి ఉన్నారు? 47 కోట్ల మంది అయినరా అంటే కాలేదు. మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ మందిలో ఉన్నామనేటువంటిది ఒక వాస్తవాన్ని గ్రహించాల్సి ఉంది. దాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు ఏం వేసుకోవాలన్నదే కార్మిక సంఘాల ముందు ఉన్నటువంటి అంశం. కాబట్టి డెఫినెట్ గా దాన్ని ముందుకెళ్తుంది, ఆయుధంగానే ఉపయోగించుకుంటది. దాన్ని నీరుగార్చడానికో సమ్మెలంటే ఏం చేస్తారులే అనే దానికి అనేది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అలాంటి పరిస్థితులు లేకపోవచ్చు. కానీ కార్మిక వర్గం ఇప్పుడైనా ఎప్పుడైనా సరే కార్మిక రాజ్య స్థాపనకు లక్ష్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో ఉండేటువంటి మిగతా సెక్షన్స్ అన్నిటికీ కార్మిక వర్గ నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి కార్మిక వర్గం కార్మిక సమస్యలకు పరిమితం కాకుండా ప్రజల సమస్య పైన ఇట్లాంటి ప్రత్యేక ఆందోళన చేసినటువంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా? అయితే కార్మిక సంఘాలు భారతదేశంలో అయితే ఈ డిమాండ్స్లో సార్వత్రిక సమ్మెలలో ధరలను తగ్గించాలి, ఆ కొన్ని డిమాండ్స్ నిత్యావసర సరుకుల ధరలు అవన్నీ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. జనరల్ ప్రజల డిమాండ్స్ అంటూ ప్రత్యేకంగా అట్లా తీసుకున్నది లేదు. అదే సమయంలో ఎక్కడికక్కడ ఏ సంఘాలు ఆ సంఘాలు వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళ సంఘాలుగా కేంద్రీకరించి చేస్తున్నాయి. ఇప్పుడు ఇట్లా కామన్ దాంట్లో అయితే ప్రజలవి తీసుకున్నది తక్కువే అనేది నేను అనుకుంటున్నాను. కాకపోతే రైతాంగ సమ్మె అప్పుడైతే ఇద్దరు కలిసి చాలా అద్భుతంగా, వాళ్ళు కేవలం రైతుల వరకే పరిమితమైన దశలో కార్మిక సంఘాల ఇన్వాల్వ్మెంట్ వల్ల అన్ని సెక్షన్లో ఆ ఉద్యమ ప్రభావాన్ని పడేయడానికైతే చాలా బాగా దోహదపడింది అనేది నేను చెప్పదలుచుకున్నాను. లెనిన్ మహాశయుడు ఏమంటారంటే ట్రేడ్ యూనియన్లు అని అంటే అవి వ్యాపార సంఘాలుగా మారకూడదు, అవి లేబర్ యూనియన్లుగా మారాలి అని అంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే అవి వ్యాపార సంఘాలు మారినాయి. మీరేమంటారు? అంటే కేవలం ఆర్థిక పోరాటాలకు మాత్రమే కార్మిక సంఘాలు మారినప్పుడు డెఫినెట్ గా నినాదమే ముందుకొస్తాయి, ఆ లేబుల్సే ముందుకొస్తాయని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆర్థిక పోరాటాల నుంచి రాజకీయ పోరాటాల్లోకి కార్మిక వర్గాన్ని మలచాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ క్రమం కొనసాగుతుంది. అయితే ఎంతవరకు వాళ్ళకి పెంట్రేట్ అయి చేయగలిగాము అనే విషయాలలో వాళ్ళ అవగాహనలో ఆయా సంస్థలు ముందుకెళ్తూ చేస్తున్నటువంటి ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు ప్రజలు ఆ లేబుల్ వేస్తున్నారు అంటే ఆర్థిక పోరాటాలకే పరిమితమైనప్పుడు వాళ్ళు కూడా లెనిన్ చెప్పినట్టుగా ట్రేడ్ యూనియన్లు లేబర్ యూనియన్గా మారాలి అంటే లేబర్ యూనియన్స్గా మారుతున్న సంస్థలు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్ గానే ఉంచినటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. సమ్మెలో ఒక అఖిల భారత సంఘం, ట్రేడ్ యూనియన్ సంఘం మీతో రావట్లేదు అనుకుంటా. అన్ని సంఘాలు ఉన్నాయి, కాకపోతే మళ్ళీ వాళ్ళు ఇంకో కూటమి ఏర్పరచుకున్నారు. బిఎంఎస్ రాదు కదా. రాదనేది మాకేం తెలుసమ్మా, ప్రజలకేట తెలుస్తుంది. బిఎంఎస్ పాలక పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుబంధ సంఘం బిఎంఎస్ కూడా కార్మిక సంఘం కదా. కార్మిక సంఘమే, కానీ వాళ్ళ రాజకీయ పార్టీకి అనుగుణమైన మార్పులో వాళ్ళు ఉన్నారు. అదేంటిది వాళ్ళ ఏం రాజకీయ పార్టీ? మోడీ ప్రభుత్వం, బీజేపీ దాని అనుకూల విధానాలతో ఉంది కాబట్టి వాళ్ళ ఒక ప్రయత్నం ఉంటదండి. అంటే ఒకటి కార్మిక వర్గంలో కార్మికులు వాళ్ళని ఎట్లా నమ్ముతారు ఒకవేళ పాలక వర్గ ఇదిగా ఉంటే? అంటే ఇప్పుడు యాజమాన్య సంస్థలు ఏవైతే ఫ్యాక్టరీస్ పెట్టుకున్న వాళ్ళు, బీజేపీ వాళ్ళు లేరా? ఫ్యాక్టరీస్ పెట్టుకున్నారు కదా, వాళ్ళ అనుకూల సంఘానికి సంబంధించిన వాళ్ళే ఉండాలనుకుంటారు కదా. కార్మికులకి కొంచెం ప్రయోజనాన్ని ఇచ్చి కట్టిపెట్టి ఉండేటువంటి బానిసత్వపు లక్షణాలను కల్పించే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు బహుశా నేను మొన్ననే విన్నాను ఏదో ఎక్కడో, దాంట్లో బిఎంఎస్ ను జొప్పించాలని తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని. ఎందుకంటే లెఫ్ట్ సంఘాలు ఉన్న చోట ఫైట్ ఉంటుంది, వాడు ఏదో ఒక సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ లో నిన్న జరిగిన ఘటన ఏంటి? పాషమైలారంది. అది ఏంటి? అది
ఏమి చెప్పుకున్నా ఎవరు చెప్పుకున్నా అది ఎంత దుర్మార్గం అండి. యజమాని కూడా చచ్చిపోయిన ఒక మాట చెప్తాడు, యజమాని చచ్చిపోతే వాడికి వారసులు సంపద ఉంది, కానీ 39 మంది కార్మికులు చచ్చిపోయిన వాళ్ళకి వారసులు లేరు. చిన్న వయసు వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారండి. ఆ యజమాని మీద ఎందుకు ఈ రోజు వరకు చర్య తీసుకోలేకపోయినరు? ఎందుకు అనేది కనుక్కుంటే గుజరాత్ బేస్డ్ కంపెనీ నేషనల్లో ఇంటర్నేషనల్లో కూడా దాని యూనిట్స్ ఉన్నాయి. మేము అవుట్సోర్స్ వాళ్ళతో పని చేయించట్లేదు, డైలీ వేజ్ వాళ్ళతో చేయించట్లేదు, అది అబద్ధం. వాళ్ళు ఇచ్చిన లెక్కలోనే 100 మంది పైన కార్మికులు పనిచేశారు. 142 మంది యజమాని చెప్తుంది, గవర్నమెంట్ వాళ్ళు 167 మంది పనిచేస్తున్నారని చెప్తున్నారు. అంతమంది పనిచేస్తున్న చోట ఇప్పుడు దొరికింది ఎంతమంది? హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు 15 మంది, 39 మంది చనిపోయారు. ఇంకా బాడీస్ లేవు, మనుషులు లేరు. 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోతే ఆ మనుషులు ఎవరైనా తప్పిపోయిన వాళ్ళ కుటుంబాన్ని కాంటాక్ట్ చేస్తాడు కదా, చెయ్యట్లేదు. ఏమైంది అనేది గవర్నమెంట్ చెప్పట్లేదు, యాజమాని చెప్పట్లేదు. మేము నిన్న పోతే యజమాని ఏం చెప్తున్నాడంటే, యజమానికి సంబంధించిన ఆఫీసర్ అన్నీ అయిపోయినాయి, ఇక్కడ ఏం లేవు అని చెప్తున్నాడు. గవర్నమెంట్ ఏమో ఇంకా కింద ముక్కలు చేతులు కాళ్ళు దొరుకుతున్నాయని చెప్పి. ఇంత దుర్మార్గం అండి. ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది, దేశం మేడ్ ఇన్ ఇండియాలోకి మేక్ ఇన్ ఇండియా అయిపోతుంది, దేశం అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు ప్రతిష్టలు గడించింది అని చెప్తున్నప్పుడు ఇంత దుర్మార్గం పాల్పడుతుంటే ఎందుకు యజమాని మీద చర్య తీసుకోలేకపోయింది? అంటే కార్మిక వర్గ పరిస్థితి ఈ దేశంలో ఎలా ఉంది, ఆర్గనైజ్డ్ సెక్టార్ కంపెనీలో ఎలా ఉంది అనడానికి ఇది ఒక ఘటన. సిగాచి కంపెనీ ఇష్యూ మనకు ఒక నిదర్శనం. కాబట్టి కార్మిక వర్గం మీరన్నట్టు సంఘటిత శక్తితో అత్యంత చైతన్యవంతంగా పోరాడగలిగే శక్తి ఉంటుంది. అక్కడ సంఘం కూడా లేదు పాపం. నిన్న మేము పోతే అంతా ఇంకొక దుర్మార్గం. బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ కార్మికులు, అవన్నీ బీజేపీ పాలిత ప్రాంతాలు, వాటికి అనుకూలమైన ప్రాంతాలు. ఆ ప్రాంతాల కార్మికులు మేము వాళ్ళని స్ట్రైట్గా అడిగాం, మీ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ చేశారా మిమ్మల్ని? ఇక్కడికి వచ్చారు కదా, మిమ్మల్ని కాంటాక్ట్ చేశారంటే మాకేమి చేయలేదు, కానీ ఆ ఏరియాలో లెఫ్ట్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మాత్రం కాంటాక్ట్ చేసి వీళ్ళందరూ ఓట్లేసి గెలిపించారు. ఆమె మాత్రం మాకు కాంటాక్ట్ చేసి మీకు ఏ కష్టం వేస్తే ఇమీడియట్గా మనీ కూడా రిలీజ్ చేశారు మాకు అని చెప్పారు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు కార్మికుడు అయినంత మాత్రాన కార్మిక వర్గ చైతన్యం కార్మికుడికి రాదు, దాన్ని ఇన్కల్కేట్ చేయాల్సి ఉంటుంది. ఆ పాత్ర కార్మిక సంఘాలు పోషించాల్సి ఉంటుంది. ఆ పాత్ర పోషించినప్పుడు తిరగబడే స్వభావం కూడా వస్తుంది, తిరగబడతారు కూడా. అది చెప్పదలుచుకుంది. అయితే బిఎంఎస్ మీరు అన్నారు ఇందాక, బిఎంఎస్ ఎందుకు ఉండట్లేదంటే కార్మిక సంఘమే, అది కార్మికులు గ్రహించాలి. అది కార్మిక సంఘంగా ఉండి మాకెందుకు ఈ సమ్మెలో ఇన్వాల్వ్ చేయట్లేదు, ఈ చట్టాల వల్ల లాభం ఉంది అని చెప్తున్నాడు. ఏం లాభం చెప్తున్నాడు? ఒక చిన్నదండి మోడీ తీసుకొచ్చిన దాంట్లో గ్రాట్యుటీ చట్టాన్ని చాలా గొప్ప ప్రయత్నంగా చెప్తుంది. ఏం చెప్తున్నాడు? 1 year పనిచేసిన కార్మికుడికి గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది అని చెప్పాడు. పాత చట్టంలో 4.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య ఉంటే వర్తిస్తుంది అని చెప్పాడు. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, 1 yearలో నాకు గ్రాట్యుటీ. కానీ నీకు జీవనమే లేదు కదా, 1 year తర్వాత పని ఉంటుందో ఉండదో కూడా తెలియదు కదా, నీ బతుకుంటుందో ఉండదో కూడా తెలియదు కదా. కాబట్టి అది గ్రహించట్లేదు. ఇప్పుడు ఇమీడియట్గా నాకేమొస్తుందనే లాభం అనే దృష్టితో చేస్తున్నాడు. అందుకని ఇది ఖచ్చితంగా 2 ఐడియాలజీస్కి మధ్య ఉండే సంఘర్షణ. సో డెఫినెట్గా బిఎంఎస్ కూడా భాగస్వామ్యం కావాలి నిజంగా కార్మికుల కోసం పనిచేయాలి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసింది బిఎంఎస్ అన్ని సంఘాలతో. ఇప్పుడు రావట్లేదు వాళ్ళ అధికారులు. అప్పుడు ఐఎన్టీస్ రాలేదు, ఇప్పుడు బిఎంఎస్ రావట్లేదు. అంటే వాటి స్వభావాన్ని కార్మిక వర్గం అర్థం చేసుకోవాలన్నదే మేము కోరు. ఒక విషయం చెప్పారు మీరు, ఐడియాలజికల్ స్ట్రగుల్ అని. ఈ స్ట్రగుల్లో ఎప్పుడైనా సరే మీలాంటి సంఘాలు తిరుగుబాటు చేయిస్తామోనని కులం పేరుతో, మతం పేరుతో, దేవుడి పేరుతో, కర్మ పేరుతో బీజేపీ లేక దాన్ని బలపరిచేటువంటి వ్యక్తులు, శక్తులు కార్మిక వర్గంలో చాలా బలంగా చొచ్చుకపోయి ఇట్లాంటి నమ్మకాలని లేక ఇట్లాంటి ఆచారాలని, సాంప్రదాయాలను వాళ్ళు పునాది నుంచి పెట్టారు. అవి పోగొట్టడానికి మీరు ఏం చేస్తున్నారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండంటే, ఓ సోషలిస్టులారా, కమ్యూనిస్టులారా లేదా విప్లవకారులారా, ఈ దేశంలో ఎడతిరిగిన కులం అనేటువంటి భూతం ఉంది. ఆ భూతాన్ని తరిమి కొట్టకుండా మీరు విప్లవాన్ని సాధించలేరు. ఒకవేళ సాధించిన విప్లవం తర్వాతనైనా అది మీకు అడ్డుగా నిలబడుద్ది అని చెప్పాడు. ఇప్పుడు తక్షణం కార్మిక వర్గంలో మీరు చెప్పిన 2 సిద్ధాంత పోరాటాల్లో వాడి సిద్ధాంతాన్ని వాడు ఎఫెక్టివ్గా ఎక్కించగలుగుతున్నాడు, ఎఫెక్టివ్గా కార్మిక వర్గాన్ని గెలుచుకోగలుగుతున్నాడు. ట్రేడ్ యూనియన్లు ఏం చేస్తున్నాయి? ముఖ్యంగా మీలాంటి యూనియన్ ఏం చేస్తుంది? మా యూనియన్, మా ఆచరణ ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో సుమారు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల అనుభవంలో దాదాపుగా మేము పనిచేస్తున్న చోట క్యాస్ట్ లెస్, ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్ళు చేయడానికి కూడా మేము దోహదపడ్డాం. అనేక పెళ్లిళ్ళు, ఇంటర్ రిలీజియన్ పెళ్లిళ్ళు కూడా చేసాం.
అది ఒకటి మేము అచీవ్గా గొప్పగా కూడా చెప్పుకోగలుగుతాం. ఒక దమ్ము, ఒక ధైర్యం. ఎస్, ఇద్దరి ఆలోచనల మధ్య ఐక్యత, సంఘీభావము, అండర్స్టాండింగ్ ముఖ్యమవుతుంది తప్ప ఇవి కావు అనేటువంటి దాన్ని పెనిట్రేట్ చేయగలిగాం. నెంబర్ 1. నెంబర్ 2, మీరన్నట్టు కులం, మతం ప్రభావం. కులం కంటే మత ప్రభావం చాలా డేంజరస్గా ఇప్పుడు మారింది. పర్టికులర్ హైదరాబాద్ లాంటి చోట ఇంకా ఎక్కువ ఉంది. ప్రతి పరిశ్రమలో గుళ్ళు కట్టేస్తున్నారు. గుళ్ళు కట్టించడం కాదు, పండగల్ని దసరా చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది ఆయుధ పూజ పేరుతో. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాల్సింది అంటే 2 పార్ట్స్గా మారిపోయారు. అంటే ప్రతి వాళ్ళ ఆచరణ, ఆలోచన, ప్రాక్టీసు అనే 2 అంశాల మధ్య కార్మిక వర్గం కూడా తమ హక్కుల కోసం పోరాడడానికి నిలబడడం, ఒక సంఘం వెనకాల నిలబడడం ఒక చైతన్యంతో ఉంది. రెండో వైపు అది తన వ్యక్తిగత అంశంగానే ఉంది. అంటే ఇది అవును, నా నమ్మకం, నా పూజ చేసుకుంటా అంతే. దీనికి వాళ్ళ పోరాటాలకి ఆటంకంగా మారుస్తున్న పరిస్థితి లేదు. ఒకటి మీరన్నట్టుగా ఒక పరిణామము ఒక్క కార్మిక సంఘాలకి, లెఫ్ట్ పార్టీలకే కులం సమస్య కాదు, ఈవెన్ రైటిస్ట్ పార్టీలు కూడా తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాయి ఈరోజు దేశంలో. క్యాస్ట్లో పాత మేం పోరాడినప్పుడు, స్టూడెంట్ మూవ్మెంట్లో పోరాడిన వాళ్ళందరూ కూడా తలకాయలు పట్టుకుంటున్నారు అన్ని బూర్జువా పార్టీలు. వై? బికాస్ ఒక చైతన్యం నుంచి ఇంకో చైతన్యం వచ్చి, అది గొప్ప చైతన్యం కాదు, ఈ చైతన్యం నుంచి ఇంకో చైతన్యం మార్పు వస్తుంది అనడానికి ఒక నిదర్శనం. ఒకప్పుడు నువ్వేం చెప్తే నేను నీ బాంఛన్ ద్వారా అనే దశ నుంచి నీ బాంఛన్గా ఉంటా, కానీ నా ఐడెంటిటీ కూడా నాకు ఉంది అనే చైతన్యం అయితే ఒకటి వచ్చింది. ఆ పోరాటాల ఫలితంగా వచ్చింది, ఈ కాన్షియస్నెస్ వల్ల వచ్చింది. అయితే రెండోది మేము ఇంకొకటి కూడా చేస్తుంటే, పర్టికులర్గా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళందరి కుల నిర్మూలన జరగాలి అనేటువంటి విషయాలపైన కార్మిక వర్గంలో కూడా మేము 1 వీక్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్న ఫలితాలే ఇప్పుడు మీకు చెప్పిన ఘటనలు. మా ఎగ్జాంపుల్స్ ఆ రకమైన సక్సెస్ రోల్ ఉంది. అది ఎంత ఎగ్జాంపులరీగా ఉంది అనే విషయానికి వస్తే, ఒక సమూహంగా సపోర్ట్ చేసే సిస్టమ్ అయితే చేయగలిగాం. మేము బయట నుంచి ఉండడమే కాదు, వాళ్ళు జీర్ణించుకుని కార్మిక వర్గం వాళ్ళ సమూహంలో ఎవరైనా ఇట్లాంటి ఇంటర్ కాస్టులు, ఇంటర్ రిలీజన్ ఉంటే ఆ సమూహం అంతా కూడా సపోర్ట్ చేసే వైపుగా అయితే ఒక పరిస్థితిని అయితే మేము సృష్టించగలిగాం. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నాకేమర్థం అవుతుందంటే, ఒక సమూహంగా సృష్టించగలిగేటువంటిది పరిశ్రమల్లో పనిచేయటం ద్వారా, కార్మికులతో వాళ్ళ సమస్యల పైన పనిచేయటం ద్వారా సాధించారు. కానీ పరిశ్రమ నుంచి బస్తీకి గనక మీరు వస్తే, పరిశ్రమ నుంచి ఇంటికి గనక వస్తే, కంపెనీ నుంచి ఇంటికి గనక వస్తే, అందుకని బస్తీలలో, కార్మిక వాడలలో గనక కార్మిక సంఘాలు మేడే అక్కడ చేయటమే కాదు ఇక్కడ కూడా చేయగలిగేటువంటి స్థితి వస్తే, ఇంటింటికి అలాంటి కల్చర్ తేగలిగితే తప్పనిసరి అది సాధ్యం అవుతుందిగా. డెఫినెట్గా అవుతుంది, షూర్. అది మనం పనిచేస్తున్న పరిశ్రమలు కాకుండా వాళ్ళ నివాసాల్లో ఉన్న ఇతర ప్రజల మీద కూడా ప్రభావం పడే కార్యాచరణ కార్మిక సంఘాలు వేసుకోవాల్సిందే. దానికి అనేక సంఘాలు కూడా ఉన్నాయి, విద్యార్థి సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా తమ పాత్రను పోషించే విధంగా ఒక కేంద్రీకృతంగా ఉన్న దాన్ని అందరికీ విస్తృతంగా మారే పరిస్థితులు తీసుకొచ్చే కార్యాచరణ రూపొందించుకోవాల్సి అయితే ఉంది. ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి మీరు పిలిపిస్తారు. అయితే భారత కార్మిక వర్గాన్ని ఐక్యం చేయటం కోసం, లేదు అసంఘటిత రంగ కార్మిక వర్గాన్ని ఐక్యం చేయటం కోసం, లేదు ప్రభుత్వ రంగ పరస కార్మికులను ఐక్యం చేయటం కోసం, శ్రమజీవులను ఐక్యం చేయటం కోసం TUCIగా ఏమైనా ప్రత్యేక ఎజెండాతో పనిచేస్తున్నారా? యాక్చువల్గా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా లెవెల్లో మిగతా సంఘాలకు దీనికి ఒక తేడా ఉంది. విప్లవ కార్మిక సంఘంగానే పనిచేస్తుంది. అదే సమయంలో ఒక సింగిల్ ఎజెండా ప్రధానంగా ఏంటంటే, ఒక సంఘంగా దేశవ్యాప్తంగా కార్మికులు మారనప్పుడు అచీవ్మెంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనేది అండర్స్టాండింగ్. కాబట్టి మేజర్ కార్మిక సంఘాలని, కార్మికులు కాదు కార్మిక సంఘాలని ఒక వేదిక కిందకి, ఒక కేంద్రం కిందకి తీసుకురాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి దేశవ్యాప్తంగా వాళ్ళు పనిచేస్తున్న ఏ రకంగా ఉన్నప్పటికీ వాళ్ళనందరినీ ఒక కేంద్రం కిందకి తీసుకొచ్చే ప్రత్యేక ప్రయత్నం ద్వారా చేస్తున్నటువంటిది ఉంది. అట్లనే దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మల్టీ కంపెనీ, కార్పొరేట్ కంపెనీలో కూడా మా యూనియన్ ఉంది దేశవ్యాప్తంగా కూడా. కాబట్టి ఎన్ని సంఘాలు వీలైతే అన్ని సంఘాలను అఫిలియేట్ చేసుకుంటూ ఆ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళడం అనే ఒక ప్రత్యేక ప్రయత్నం అయితే ఉంది. అయితే అది సరిపోతుందా అంటే, ఆర్థిక పోరాటాలకు మాత్రమే పరిమితం అయితే అది పెద్ద ప్రయోజనాన్ని ఇవ్వదు. ఆర్థిక పోరాటాల నుంచి రాజకీయ పోరాటాలు, వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక వివక్షలకు వ్యతిరేకంగా ఉద్యమించే కార్యాచరణని ఆల్రెడీ పనిచేస్తున్న చోట అయితే అమల్లో ఉంది. దాన్ని ఇంకా విస్తృత స్థాయిలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సంతోషం అండి, మీ ప్రయత్నాలు సఫలీకృతం కావాలని, మీ సంఘం మీరు చెప్పినటువంటి కార్యక్రమాలను చేపడుతుందని,
ఆ విధంగా మీ లక్ష్యాన్ని చేరాలని ఆశిస్తూ 9వ తారీఖు నాడు జరగబోయేటువంటి సమ్మె జయప్రదం చేయాలని ఏదైతే కార్మిక సంఘాలుగా మీరు భావించి పట్టుదలతో పనిచేస్తున్నారో సమ్మె కూడా జయప్రదం కావాలని కూడా మేము కోరుకుంటూ మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.